పవిత్ర బంధం మూవీలో సాంగ్ కారి యేసుదాసి సాంగ్ వస్తూ ఉంటుంది. భర్త డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తూ చిరాకుగా ఫేస్ పెట్టి ఛానల్ మార్చి సాంబార్ తీసుకునిరా అని భార్యకు చెప్తాడు. భార్య కోపంతో సాంబార్ కప్ తీసుకొచ్చి టేబుల్ మీద గట్టిగా పెట్టిపోతుంది. సాంబార్ పైన ఉన్న ప్లేట్ తీసి, ఏంటి సాంబార్ తీసుకుని రమ్మంటే వాటర్ తీసుకుని వచ్చావు? వంటగదిలో నుంచి మాట్లాడుతూ, నేను తెచ్చింది సాంబారే, మూసుకొని తిను. ఏంటి ఇది సాంబారా? దీనికన్నా పక్క హోటల్లో బాబాయ్ 3 రోజుల క్రితం చేసింది పెట్టినా బాగుంటుంది. అయితే మూసుకొని అక్కడికే వెళ్లి తిను. వంట సరిగ్గా చేయవు, ఇంటి పని సరిగ్గా చేయవు, లాస్ట్కి నన్ను కూడా సరిగ్గా పట్టించుకోవు. రోజంతా ఆ సీరియల్ చూస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటావు. నీకు ఏ పని చేత కాదు. నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నా, దండగా వేస్ట్. నువ్వే కాదు, ఇంట్లో భార్యలు అందరూ వేస్ట్. ఇంట్లో ఏ పని చేయరు. పాపం మా భర్తలు అందరూ రోజంతా మీకోసం కష్టపడుతున్నారు. మేము కాదు, మీరే వేస్ట్. మేము ఇంట్లో కష్టపడుతుంటే మీరు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. మా భార్యలందరూ గొప్ప కాదు, మేమే గొప్ప. కాదు, మేమే గొప్ప. కాదు, మీరు వేస్ట్, మేమే గొప్ప. సరే అయితే, ఒకే ఒకడు మూవీలో అర్జున్ లాగా వన్డే సీఎం చేసినట్టు ఒకరోజు మేము ఇంట్లో చేసే పని అంతా నువ్వు చెయ్యి. అలా చేస్తే మీరే గొప్ప అని నేను ఒప్పుకుంటాను. మీరు చేసే పని ఏముంటుంది? బొంగు చీటికలో చేస్తా. రేపొక్కరోజు అంతా నేను చెప్పిన టాస్కులన్నీ చెయ్యి, అప్పుడు చెప్తా. ఓకే, డన్. బస్తీ మే సవాల్. ఎర్లీ మార్నింగ్ 5:30 AM. బెడ్ మీద పడుకున్న హస్బెండ్ ను లేపుతుంది. ఎంత పిలిచినా భర్త లేవడు. బెడ్షీట్ లాగుతుంది. అయినా సరే భర్త లేవడు. భార్య కోపంతో, ఇలా కాదు, నీ పని చెప్తా ఆగు అని మిక్సర్ గ్రైండర్ తీసుకుని వచ్చి ఆన్ చేస్తుంది. ఆ సౌండ్ కి భర్త వెంటనే లేస్తాడు. భర్త లేచి భార్య వైపు చూసి, బంగారం లాంటి కళ డిస్టర్బ్ చేశావు. సన్నీ లేన్ వచ్చి ముద్దు పెట్టేలోపు అడ్డం వచ్చావు అని ఆవలించి, బూస్ట్ తీసుకొనిరా అని మళ్లీ పడుకుంటాడు. భార్య కోపంతో తన్నుతుంది. భర్త కింద పడిపోతాడు. ఏంటి మర్చిపోయావా? ఈ రోజంతా నువ్వు ఇంట్లో పని చెయ్యాలి. పోయి వెళ్ళి బూస్ట్ తీసుకొనిరా. భర్త లేచి చిరాగ్గా ఫేస్ పెట్టి వెళ్లి బూస్ట్ తీసుకుని వస్తాడు. భార్య బూస్ట్ కొంచెం తాగి కావాలని ఇలా అంటుంది, షుగర్ తక్కువైంది, మళ్ళీ వేసి తీసుకునిరా. అవునా అని భర్త కొంచెం తాగి చూస్తాడు. సరిపోయిందిగా. నాకు సరిపోలేదు, మూసుకొని చెప్పింది చెయ్యి రాక్షసి అనుకుంటూ వెళ్లి షుగర్ వేసి తీసుకుని వస్తాడు. భార్య మళ్లీ తాగి, బూస్ట్ తక్కువైంది, వెళ్లి వేసుకుని మళ్లీ తీసుకునిరా. కావాలని చేస్తున్నావుగా, చెప్తా అని వెళ్లి బూస్ట్ వేసి మళ్లీ తీసుకునొస్తాడు. భార్య కొంచెం తాగి, పాలు తక్కువయ్యాయి, వెళ్లి వేసి తీసుకునిరా. భర్త వెటకారంగా నవ్వుతూ, నువ్వు అలా అంటావని తెలుసు, అందుకే దానిలో పాలు అస్సలు వేయలేదు. వెదవ తెలివితేటలు చూపించుకో. వెళ్లి టిఫిన్ రెడీ చేసుకునిరా. భర్త టిఫిన్ లోకి ఆనియన్స్ కోస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఆనియన్స్ కోస్తూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. భర్త అమ్మాయి చుట్టూ తిరుగుతూ చేతిలో కత్తి పట్టుకుని, నన్ను పెళ్లి చేసుకోకుంటే చెయ్యి కోసుకుంటా, పీక కోసుకుంటా అని బెదిరిస్తూ ఉంటాడు. పెళ్లికి ముందు చెయ్యి పీక కోసుకుంటా అని చెప్పా. చివరకు పెళ్ళయ్యాక ఆనియన్ కోసుకుంటున్నా. టిఫిన్ రెడీ చేసి భార్యకు పెడతాడు భర్త. భార్య ఇడ్లీ తిని, ఇది ఇడ్లీనా? దానికన్నా మా ఇంటి పెంకులు మెత్తగా ఉంటాయి తెలుసా? నువ్వు చేసే ఇడ్లీల కన్నా బెటరేలే. నువ్వు చేసే ఇడ్లీలతో మా నానమ్మ ఆకు ఒక్క దంచుకుంటుంది. ఎక్స్ట్రాలు చేయకుండా ఇడ్లీ కాకుండా దోశలు వేసి వేడివేడిగా తీసుకునిరా. నేను చేయలేను, చేసింది తిను. చెయ్యాలి. నాతో నువ్వు అగ్రిమెంట్ చేయించుకున్నావు కాబట్టి చెయ్యాలి, లేకపోతే మేమే గొప్ప అని ఒప్పుకో. చచ్చిన ఒప్పుకోను. వెళ్ళి చేసి తీసుకొని వస్తా. భార్య దోశ తిని నెక్స్ట్ భర్తతో బట్టలు ఉతికిస్తుంది. భర్త కష్టపడి బట్టలన్నీ ఉతికి ఆరేసి తీగ మీద చెయ్యి వేసి హమ్మయ్య అంటాడు. తీగ తెగి కింద పడిపోతుంది. బట్టలన్నీ కింద పడిపోతాయి. కోపంతో ఫ్రస్ట్రేట్ అవుతాడు. భార్య అతనిని చూసి నవ్వి, బట్టలు మళ్ళీ ఉతికి తీసుకునిరా, ఇంటి ముందు ముగ్గు వేయాలి. నాకు ముగ్గు వేయడం రాదు, ఎలా వేయాలో చెప్పు. ముగ్గు వేయడం రాదు కానీ అమ్మాయిల్ని ముగ్గులో ఎలా దింపాలో బాగా తెలుసు. మీ అబ్బాయిలే గొప్ప కదా, ఎలా వేయాలో తెలుసుకుని వెయ్యి.
భర్త ఏడుపు ముఖం పెట్టి పైకి చూస్తూ అరే మగ సైంటిస్టులారా, మొబైల్ని మీరే కనిపెట్టారు, బల్బుని మీరే కనిపెట్టారు, గ్రావిటీని కూడా మీరే కనిపెట్టారు. ఇన్ని పెద్ద పెద్దవి కనిపెట్టిన మీరు ఆఫ్టర్ ఆల్ ఈ ముగ్గు వేయటం కనిపెట్టలేకపోయారు కదరా. అది కూడా మీరే కనిపెట్టి ఉంటే ఈ రోజు నాకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు కదరా అని అనుకుంటూ ఏదో ఒకలా కింద మీద పడి ముగ్గు ఫినిష్ చేస్తాడు. భార్య భర్త వైపు వెటకారంగా చూస్తూ పర్వాలేదు, బాగానే వేశావు. ఈసారి సంక్రాంతి ముగ్గుల పోటీలో పోటీ చెయ్యి, ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది. భర్త లేచి సంతోషంతో చేతిలో ముగ్గు కప్పు నేలకు వేసి కొట్టి యా, అన్ని పనులు కంప్లీట్ చేశా, మేమే గొప్ప అని ఒప్పుకో ఒప్పుకో. తొందరపడకు సుందరవదన, అసలైంది ఇంకొకటుంది. నువ్వు చెప్పిన అన్ని పనులు చేశా కదా, ఇంకేమున్నాయి? ఇంకొకటుంది, నేను రోజు చూసే సీరియల్ నువ్వు చూడాలి ఓ సీరియలే కదా, ఈజీగా చూస్తా అని భర్త సీరియల్ చూడడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ సీరియల్ చూడడం స్టార్ట్ చేస్తాడు. సీరియల్లో ఎమోషనల్ సీన్ వస్తుంది. భర్త కూడా ఎమోషనల్ అవుతాడు. ఫస్ట్ సీరియల్ కంప్లీట్ అవుతుంది. భర్తకు కొంచెం నీరసం వస్తుంది. అమ్మయ్యా, సీరియల్ చూసా, ఇప్పటికైనా ఒప్పుకో, మేమే గొప్పని. ఇంకా చూసేవి చాలా ఉన్నాయి అని వెంటనే ఇంకో ఛానల్ పెడుతుంది. ఇంకో సీరియల్ వస్తుంది. మళ్ళీనా అని సెకండ్ సీరియల్ చూడడం స్టార్ట్ చేస్తాడు. ఆ సీరియల్లో ఆ ఎమోషన్, ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ బాధ్యతలు చూడలేక చూస్తాడు. బాడీలో మొత్తం ఎనర్జీ పోయి నీరసించిపోయి చిన్నగా మాట్లాడుతూ ఇప్పటికైనా ఒప్పుకుంటావా, మేమే గొప్పని? ఇంకా 3 సీరియల్స్ ఉన్నాయి అని ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే నైట్ డిన్నర్ 10 వరకు బ్యాక్ టు బ్యాక్ సీరియల్ చూపిస్తూనే ఉంటుంది. భర్త ఇంకా మధ్యలోనే చూడలేక నో, ఇక నా వల్ల కాదు. ఎలా చూస్తున్నారు ఈ సీరియల్స్? రోజు ఈ సీరియల్స్ చూస్తే చచ్చిపోతారే. ఇది మహా దారుణంలో దారుణం. కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ కన్నా డేంజరస్ ఇది. ఇంత ఓపికతో ఎలా చూస్తున్నారే మీ ఆడవాళ్ళు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఉమెన్. ఇప్పటికైనా ఒప్పుకుంటావా, మేమే గొప్ప అని? ఒప్పుకుంటున్నానమ్మా. ఇంకోసారి ఆ సీరియల్ చూడటం కన్నా మీరే గొప్ప అని ఒప్పుకోవడం మంచిది. అల్లరా దారికి. Tota Magic TV. Please like, share and subscribe my channel.